ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబ ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబ ప్రార్థన. పరమకాంతను గతిమికాంతను మంటరిగతి మీకంటే గతిని వాకించనుకోండి ఆ వాకించనమే మిండి బిట్టి పెరకాను మరోదరంతా పంచర చూడండి ఇడ్లీ గతిని ఆ వాకించనుగా మమ్మల్ని అందరి తరవని తండ్రి ఇంకా జనాలు గర్వంజనాలు మూటి భాషతో భాషని యేసుక్రీస్తునాలు వచ్చిన పరచండి ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ప్రభా, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. మరి యొక్క సమయంలో నేను యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభావం ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని ఓదూరును వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభావం మరి ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలని తండ్రి ఇప్పుడు చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. ఏనైనా యొక్క సమయంలో యోబు గ్రంథము 28వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుకున్నాను. ఓకేనా, వెరీ గుడ్. వెండికి గని కలదు, పుటము వేయబడు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుము మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేతురు, అంతము కలుగజేతురు. తర్వాత వచనం, మనుషులు చీకటికి అంతము కలుగజేతురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రవ్వుదురు. వారు పైన సంచరించు వారు చేత మరవబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి అటు ఇటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టెను, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండునట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ కూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు వాణ్ణి త్రొక్కలేదు. సింహము ఆ మార్గమును నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ళు సహితముగా బోర్లదోయబడుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి రప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దానిని ఎరగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదను. సముద్రము నా యొద్ద లేదను.
ప్రార్థన లేదని సువర్ణము సువర్ణము దానికి సాటి అయినది కాదు. దానికి సాటి అనేది లేదు. దాని విలువ కొరకై దాని విలువ కొరకై వెండి తోచరాదు. వెండి తోచరాదు. అది ఓఫీరు బంగములకైనను అది ఓఫీ బంగారమైనకైను విలువగల గోమేధికమునకైనను విలువైన గోమీదకైనను నీలమునకైనను నీలముకైనను కొనబడినది కాదు. కొనబడినది కాదు. సువర్ణమైనను సువర్ణమైనను స్ఫటిక అయినను స్ఫటికైనను దానితో సాటి కావు. దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు పగడముల పేరు ముత్యముల పేరు ముత్యాల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. దాని ఎదుట అతనే కోరదు. జ్ఞాన సంపాద్యము జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. చెప్పుల కన్నా కోరదగినది. కూషు దేశపు కూషు దేశపు పుష్యరాగము పుష్యరాగము దానితో సాటి కాదు. దానితో సాటిగా శుద్ధ సువర్ణముకు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. కొనబడినది కాదు. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చెను? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కన్నులకు అది సజీవుల కొందరులందుకు కన్నులకు మరుగై ఉన్నది. మరుగై ఉన్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దానిని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి ఆకాశముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలతని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షణమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూసి బయలుదేరును. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించును. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 28వ అధ్యాయం మనం చూసినప్పుడు చాలా సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏనా? యోబు గ్రంథం 28వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ఒక విలువైనటువంటి వాటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో సుమారుగా ఎన్ని వచనాలు మనం చదువుకున్నానన్నా? 28 వచనాలు. ఈ 28 వచనాల సారాంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఈ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుందంటే ఈ అధ్యాయం దేని గురించి వివరించబడుతుందంటే ప్రకృతి సంపదలు కనబడుతున్నాయి, జ్ఞాన సంపదలు కనబడుతున్నాయి. మొదటి నుంచి 11 వచనాలు ప్రకృతి సంబంధమైనటువంటి సంపదలు మనకి కనబడుతున్నాయి. రెండవ భాగంలో జ్ఞాన సంపదలు కనబడుతున్నాయి. ఈ భూమి మీద మనిషి వేటినో ఎన్నింటినో కనుగొన్నాడు తన యొక్క జ్ఞానంతో. ఏనా? మరి దేవుని జ్ఞానం ఎంత గొప్పదని అంటే మనిషి జ్ఞానం కంటే దైవ జ్ఞానం చాలా గొప్పది. అందుకనే ప్రతి దానిని కనుగొనడానికి ఈ లోకంలో ప్రతి దాన్ని కనుగొంటున్నారు, కానీ మనుషులు జ్ఞానాన్ని కనుగొనలేకపోతున్నారు. మరి ఆ జ్ఞానం ఎక్కడుంది, ఎలా ఉందని బైబిల్ గ్రంథాన్ని అడిగితే ఎన్నో విలువైనటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. ఈ జ్ఞానం గురించి మొదటిగా ఈ వచనాన్ని మనం చూసినప్పుడు వెండికి గని కలదు. ఒక గని ఉంది కాబట్టి దాని నుంచి వెండిని తీయగలిగాడు మనిషి, అంతేనా? వెండికి ఏముంది? గని ఉంది. గని ఉంది కనుకనే దాని నుంచి అన్నీ తవ్వుతున్నాడు. వెండికి ఉంది, ఏమంటే బంగారానికి ఉంది, అలాగే ఇనుముకున్నది. అందుకనే రకరకాల పనిముట్లని ఈరోజు మనిషి
తయారు చేయగలుగుతున్నాడు అని అంటే వాటిని ఏం చేస్తున్నాడు? కనుగొంటున్నాడు. కనుగొని వాటిని అన్నిటినీ రీసెర్చ్ చేసి ఇదిగో మనిషి సంపాదించినటువంటి సంపదలు మనకు కనబడుతున్నాయి కదా మోషే బాబు. అయితే దేవుడు అంటున్నాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే ఈ భూమి మీద ఈ లోకంలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా! వెండి ఉంది, బంగారం ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయో చూడు నాయన. ఆ వచనాలు మనం చూసినప్పుడు ఇంగో రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. ఏమండి? ఇనుము మట్టిలో నుండి తీయరు. గని ఉంది కాబట్టే ఇది తీయగలిగినారు. మరి ఈ గనులను పెట్టిందెవరు? వీటినన్నిటిని చేసిందెవరు అని లేఖనాల్లోనికి వెళ్తేనండి దేవుని మనసు చాలా గొప్పగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక మంచి మాటను చూద్దాం చూడు ఈ సందర్భాన్ని బట్టి. ఒకసారి సామెతల గ్రంథం 25 అధ్యాయం 4వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 25 అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఆ మంచి మాటను మనం చదువుదాం. ఏనా? సామెతల గ్రంథం 25 అధ్యాయం 4వ వచనం. దేవుని యొక్క జ్ఞానం మనిషికి రావాలని అంటే 25 అధ్యాయము 4వ వచనం తీసా? ఏమని రాయబడింది అక్కడ? వెండిలో నుండి మస్టు తీసివేసిన ఎడల పుటం వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచునని వ్రాయబడింది. ఏం తీసేలాట? వెండిలో నుంచి మస్టు తీసివేసిన ఎడల పుటం వేయవాడు పాత్ర ఒకటి తయారు చేయను. ఇప్పుడు పాత్ర ఒకటి తయారు చేయాలనంటే వెండినైనా, రాగినైనా, బంగారాన్నైనా ఏం చేయాలి? వాటిని కరిగించాలి. ఏనైనా ఏం చేయాలి? వాటిని అన్నిటిని కరిగించితేనే సరైనటువంటి పాత్ర వస్తుంది. ఇప్పుడు పాలు తెచ్చాం, పాలుగా మనం తీసుకుంటామా? తీసుకోం. దాన్ని ఏం చేస్తాం? వేడి చేసి కాసి దాన్ని ఎలాగైతే తీసుకుంటామో దేవుడు కూడా తన భక్తులైనటువంటి తన పిల్లలందరికీ, మనుషులందరికీ దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా దేవుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడనంటే మనుషులందరినీ పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించినటువంటి తర్వాతే మానవాళికి కానివ్వండి, మనుషులకు కానివ్వండి దేవుడు ఏమిస్తాడు? ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని అంటే ఏం చేయాలి? ఒక మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 104:14 104 అధ్యాయము 14 చూసానా? చూడు అక్కడ ఏం రాయబడిందో. 104 అధ్యాయము దేవుడు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 104 కంటే ముందు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివితే జ్ఞానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అని అంటున్నాడు చూడండి ఆయన. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఈ లోక జ్ఞానం ఎలా ఉందంటున్నాడు దేవుడు? దయ్యాల జ్ఞానం అంటున్నాడు. అందుకని ఈరోజు మనిషిని ఎన్నింటినో కనుగొంటున్నాడు. ఆ కనుగొన్న వాటిని అన్నిటిని కూడా నకిలీ చేసి, ఆ కనుగొన్న వాటిని అన్నిటిని కూడా మోసం చేసి మనుషుల మీదకి విషయాలని మనిషికి ప్రమాదకరమైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నారు. ఒకప్పుడు మనుషులకి ప్రయోజనకరమైనటువంటి వస్తువులను తయారు చేసేటువంటి లోకము ఈరోజు అదే మనుషులకి ఏమైపోతుందంటే ప్రమాదకరమైనటువంటివి అయిపోతున్నాయి. ఈరోజు ఫుడ్ విషయంలో కానివ్వండి, బెడ్ విషయంలో కానివ్వండి, మనం ఉండేటువంటి నివాసాల్లో కానివ్వండి, బిల్డింగ్ విషయాల్లో కానివ్వండి, అన్నీ ఏమొచ్చేసినాయి అంటే నకిలీలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయినైనా మోసాలు వచ్చేసినాయి. అందుకనే ఈ లోకం సంబంధమైనటువంటి జ్ఞానం దయ్యముల జ్ఞానము, మనుషుల్ని పాడు చేసేటువంటి జ్ఞానము. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే నా అంత జ్ఞాని లేడని అనుకుంటున్నాడు. కనుకనే ఇదిగో ప్రకృతి సంపదలు మనిషి ఎన్నిటినో సంపాదిస్తున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు, ఈ మాటలను మనం ఇలా మనసులో పెట్టుకుని ఆలోచన చేసుకుంటే భూమిలో నుంచి ఆహారం పుట్టును అంటున్నాడు దేవుడు. ఎక్కడి నుంచినైనా ఆ మాట మనకి ఇదే మొదటి మాటలో చూద్దాం చూడు మనం. యోబు గ్రంథము
28వ అధ్యాయంలోనే ఆ భాగం మనకు కనబడుతుంది చూడు. ఒకసారి 5వ వచనం చదువు. భూమిలో నుండి ఆహారము పుట్టెను. మనిషి ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి ఈరోజు ఆహారాన్ని సంపాదించుకోగలుగుతున్నాడు? భూమిలో నుంచి. ఏమంటే ఒకప్పుడు మనం తినేటువంటి ఆహార పదార్థాలు వేరు, నేడు తినేటువంటి ఆహార పదార్థాలు వేరు. అన్నీ హైబ్రిడ్ సిస్టమ్ వచ్చేసినాయి. ఏటికి వాటికి మందులు కొట్టేసి అవి మానవ దేహాలకి ఎలా మారిపోయినాయి అని అంటే రోగాలుగా మారిపోతున్నాయి. కనుక ఇప్పుడు అలాంటి వాటిని అన్నిటినీ విడిపించి స్వచ్ఛమైనటువంటి జ్ఞానంతో మనం ఏ పనైనా చేయగలిగినట్లయితే అది భావ్య తరాలకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. అది ప్రమాదకరంగా ఉండదు. అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఈరోజు మానవ ఆలోచనతో, మానవ జ్ఞానంతో, మానవ ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు అన్నీ కూడా నకిలీలు, మోసాలు వచ్చేసినాయి. ఇది జ్ఞానం ఎక్కడదనంటే లోక జ్ఞానం గనక. ఇది కీర్తన గ్రంథంలో దేవుడు ఒకసారి ఆ మాటను మనం ఇందాక అనుకున్నాం కదా. 104వ కీర్తన 14వ వచనం చదువు. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించున్నాడు. నరులకు ఉపయోగము, ప్రయోజనకరము ఏంటది? ఆకుకూరలు. ఎందుకనంటే ఈ ప్రకృతిలో నుంచే మానవ దేహం తయారు చేయబడ్డది కనుక, దేవుడు కలగజేశాడు కనుక మట్టి నుంచి, ఆ మట్టిలో నుంచి వచ్చే వాటి నుంచే మనిషికి దేవుడు ఆరోగ్యాన్ని పెట్టాడు. కానీ ఈరోజు మానవ జ్ఞానం ఏం చేసింది? అలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఫాస్ట్ ఫుడ్స్, స్పీడ్ ఫుడ్స్ వచ్చేసి మనిషి దేహాన్ని ఏం చేస్తున్నాయి? కూర మొక్కలు ఉపయోగకరంగా పెడితే దేవుడు ఇప్పుడు ఆ ఉపయోగకరం కాస్త ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకు ఇది ఎలా మారిపోయింది అంటే లోక జ్ఞానము అలా చేస్తుంది లోక జ్ఞానం ఏం చేస్తుంది నాయన? అలా చేస్తుంది. అలాంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరీక్షించి, పరిశోధించి విలువైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడుందని అడిగితే అది సముద్రంని అడిగినా అది నా దగ్గర లేదంటుంది, ఆకాశాన్ని అడిగినా నా దగ్గర లేదంటుంది, పాతాళాన్ని అడిగినా నా దగ్గర లేదంటుంది. మరి అయితే జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడుందనంటే దేవుడు చెప్తున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలా ఉందట? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఎలా ఉందట నాయన? పవిత్రమైనది. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణైనది లేనిది ఉన్నది. అలాంటి జ్ఞానాన్ని మనుషులకి ఇస్తే దేవుడు ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టి మనిషి పేర్ల కొరకు, మనిషి ప్రఖ్యాతుల కొరకు పోరాటపడుతున్నాడు జ్ఞానం కొరకు. కానీ ఇలాంటి జ్ఞానము మనిషికి ప్రయోజనకరము కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక చివరిగా మరి దేవుడు ఈ జ్ఞానం గురించి, మానవాళికి ఈ జ్ఞానం ఎలా వస్తుందని దేవుడు చెబుతున్నాడంటే, దేవుడు మానవాళికి తన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించాలనుకుంటున్నాడు. అయితే లోక జ్ఞానం, దైవ జ్ఞానాన్ని ఏం చేస్తుంది? పట్టించుకోవడం లేదు. లోక జ్ఞానం దైవ జ్ఞానాన్ని ఏం చేస్తుందైనా పట్టించుకోవడం లేదు. అయినా దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికి పడితే వారికి దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించడు, ఇవ్వడు. మరి ఇవ్వాలంటే దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు ఇస్తాడో ఒక మంచి మాటను చదువు చూడు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం తీనాను ఒకసారి. ఇదే కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదువు చూడండి. అక్కడ ఏమని రాయబడింది? కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా నరుల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు కన్నులారా చూచుచున్నాడు. ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నారు నా పిల్లలు? జ్ఞానం కావాలని అడుగుతున్నారా? లేకపోతే ఈ లోక సంబంధించినటువంటి జ్ఞానం కొరకు పెంపర్లాడుతున్నారా? ఈ లోక జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? మనిషిని ప్రయోజకుని చేయడం లేదు. మనిషిని ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుందంటే ప్రయోజకుడు అయినట్లేడు, నేను గొప్ప అన్నట్టుగా ఉంటున్నాడు. కనుక అలాంటి జ్ఞానం మనిషిని పతనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక మరి మనిషి పతనానికి వెళ్ళిపోకుండా ప్రయోజనకరంగా ఉండాలని అంటే ఇదే అధ్యాయంలో అంటాడు మనకి. చివరికి ఆ మాట చూద్దాం చూడండి. 28వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా యోబు గ్రంథంలోనే. ఒకసారి యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. చివరి వచనం ఏమని రాయబడింది అక్కడ?
మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. నరులకి ఏమని సెలవిచ్చాడని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని జ్ఞానం మనకి వస్తుంది. దేవుని జ్ఞానం ఎలా పడితే అలాగా వచ్చేది. మరి దేవుని జ్ఞానం మానవాళికి రావాలనంటే దేవుడు అంటున్నాడు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశంలో నుంచి నరులను చూస్తున్నాడు. ఆయన మీద దృష్టి పెడుతున్నారు, కానీ ఎవరో ఆయనని సరిగా చూడట్లేదు. ఆయనకి ఇష్టకరమైనటువంటి వారుగా ఎవరైతే ఉంటారని దేవుడు ఆకాశంలో నుంచి చూసినాడు. కొంతమంది భక్తులు కనిపించారు ఆ రోజు. మరి ఈరోజు క్రైస్తవులు కనిపిస్తున్నారు. ఆ క్రైస్తవులు కూడా మరి దేవునికి మహిమకరంగా ఉండాలని ఆ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం కూడా ఈ సమయంలో మనం చూద్దాం. ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇందాక తీసాం కదా నాన్న, కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడింది ఒకసారి. 111 110 111:10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఈరోజు మనుషులకి జ్ఞానం రావాలని అంటే ఎక్కడట? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానానికి మూలము. ఈ జ్ఞానం పొందుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇతరులను పాడు చేయడు. ఈ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇతరులకి ప్రమాదకరంగా ఉండడు. ఈ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఏం చేస్తాడంటే లోకానికి ప్రయోజనకరంగా ఉంటాడు. ఇది ఎలాంటి జ్ఞానంతో దేవుడు ప్రపంచాలను చూడాలనుకుంటున్నాడు. కానీ ఎలాంటి జ్ఞానంతో ప్రపంచాలు నిండుకున్నాయంటే అజ్ఞానంతో నిండుకున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళలో ఎక్కడ లేదనంటే దేవుని పట్ల భయభక్తులు లేవు. నిజంగా దేవుని పట్ల భయభక్తులు ఉంచితే దేవుడు అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేస్తానన్నాడు. పూర్వం సొలొమోను రాజు గారికి ఇచ్చాడు దేవుడు. తూర్పు దేశాల్లో అతని వంటి వాడు ఎవడో కూడా లేడు. ఆ తదుపరి కాలాల్లో ఈ భూమి మీదకి ఒక ఆకారాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి జ్ఞానంగా వచ్చారు. జ్ఞానంగా వచ్చారు ఆయన ఎవరో ఒకసారి మనం చూద్దామా? ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ రాయబడుతుంది అసలు జ్ఞానం అంటే ఎవరో, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియాలంటే ముందు ఒకసారి మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆ జ్ఞానానికి మూలమైనటువంటి ఒక ఆయన మనకే కనబడుతున్నాయన. ఒకసారి మనం ఆ మాటని చూడగలిగితే ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వము సంపదలు ఎక్కడున్నాయనంటే క్రీస్తులోనే ఉన్నవి. ఆ క్రీస్తే దేవుని జ్ఞానము. ఈ క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనకి సెలవిస్తున్నాయి. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే అలాంటి జ్ఞానాన్ని లోకం పొందుకుంటే లోకం ప్రమాదకరంగా కాదు, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాంటి జ్ఞానాన్ని కావాలని, ఎలాంటి జ్ఞానంతో ఉండాలని, ఎలాంటి జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈరోజు ప్రపంచాన్ని ఎలా అయితే రక్షించాడో ఆ రోజు ఆత్మ ప్రేరేపణతో మరి యోబు గారి స్నేహితులను కాపాడుకోవడానికి ఆ జ్ఞానాన్ని గురించి ముందుగానే ఇదిగో మనకి ఛాయల రూపంలో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కనుక నిజమైనటువంటి జ్ఞానము ఎక్కడ ఉంది అని అంటే అది పర్వతాల్లో అడిగినా, కొండల్లో అడిగినా, లోయల్లో అడిగినా ఎక్కడ కూడా జ్ఞానము లేదు. మరి ఎక్కడ ఉంది అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానం. ఆ జ్ఞానమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి తండ్రి చెంతకు వెళ్ళినట్లుగా మనకి ఎన్నో లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అట్టి జ్ఞానం యేసుక్రీస్తుల వారు సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సంఘంలో దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మరి వారికి ఆ దేవుడు జ్ఞానం అపరిమితంగా అన్నట్టు పరిమితి లేదు. ఇంకా దేవుడు ఎలా ఇస్తాడు ఆయన జ్ఞానాన్ని? అపరిమితంగా, అన్లిమిటెడ్. ఇప్పుడు మనకి మొబైల్ నెట్వర్క్ ఉంది. వాడు అంటాడు మాది అన్లిమిటెడ్ అండి, మా కాల్స్ ఫ్రీ అండి, డేటా ఫ్రీ అండి అంటాడు. అన్లిమిటెడ్ అంటే మన ఇష్టం ఎలాగైనా వాడుకోవచ్చు. అలాగే దేవుడు అంతటి జ్ఞానం. ఈ జ్ఞానం ఇచ్చిన తర్వాత మనిషి ఏమైపోతుందంటే పాడైపోతున్నాడు, చెడిపోతున్నాడు, నా అంతటి వాడు లేడన్నటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. కనుక అలాంటి జ్ఞానాన్ని మనం తెచ్చుకుని బుద్ధిహీనతను, మతిహీనతను కలిగినటువంటి జ్ఞానంలోని కాకుండా
వీటిని అన్నిటిని అనుగ్రహించి దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి జ్ఞానవంతులుగా మరి మీరు నేను ఉండాలని యోబు గ్రంథం 28వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి అనేకమైనటువంటి సంగతుల ద్వారాగా మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవత దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మోషే బాబు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మోషే బాబు ప్రార్థన ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ఇలా పెట్టుకుని చక్కగా ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి చక్కగా ప్రార్థించేది చేయనండి మోషే బాబు ప్రార్థన. Parang gaji mikana tena made gari mikana tena diga tena wakin tena konna tende awakin tena mimindi bitu bena kakin mara tena fain tena toran tende itriga tena bus yobgana tende panena 28వ అధ్యాయం 28 tena mag mida tena gnana mikana tena mamona tena tena mikana mana tende ingal tena alwaran tena almuti bahasa భారతని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను ఆమేన్. ఆమేన్. ఏనండి ప్రార్థన చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో నన్ను మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి ప్రభు ఇంతవరకు మీ మహిమ కొరకు నిలబెట్టినందులో కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 28వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. నాయన వినబడిన చెప్పబడినటువంటి ప్రతి మాట మా వినికిడిలో ఫలింపజేయండి తండ్రి. ఇదిగో నాయన ప్రభు, కేవలం నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాలనే చదువుకోవాలని ఆశించాం ప్రభు. దాని నుంచి తండ్రి మరికొంత జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు తండ్రి. ఇదిగో నాయన ప్రతిదానికి ఈ భూమి మీద నాయన మనిషి సంపాదించుకోవడానికి నాయన ఎన్నో నాయన ఈ భూమి మీద నాయన మీరు అనుగ్రహించారు తండ్రి. అదే జ్ఞానం అనుకుని మనిషి ఈ రోజునైనా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నాడు ప్రభు. జ్ఞానం అంటే తండ్రి ఇదిగో పరలోకం నుంచి ఈ భూమి మీదకి మానవ ఆకారాన్ని ధరించుకున్న ప్రభు ఈ భూమి మీద నాయన 30 సంవత్సరాలు 32.5 సంవత్సరాలు ప్రభు ఈ భూమి మీద ఆ దేహం కదలాడింది తండ్రి. అదే జ్ఞానము ఆయనే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభు. ఈ జ్ఞానాన్ని పొందుకొనడానికి తండ్రి ఇదిగో నాయన మానవాళి సిద్ధపడాలని నాయన ఈ లోక జ్ఞానం మనిషిని వెర్రువాడిగా చేస్తుందని, ఈ లోక జ్ఞానం మనిషిని మతిహీనుడిగా చేస్తుందని తండ్రి వాక్యంలో ఎన్నో సందర్భాలను వ్రాయించారు తండ్రి. సమయానుకూలంగా మాట్లాడుకోవడానికి తండ్రి మాకు ఇంకా రాగడి దినాల్లో చక్కటి నాయన సమయాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మరింతవరకు చెప్పబడిన మాటలు మా వినికిడిలో నన్ను ఫలింపజేయండి తండ్రి. అలాగే నాయన యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మా ప్రియ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారికి ఆయువును, ఆరోగ్యాలను, బలాలని, శక్తిని దయచేయండి దేవా, మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను నాయన ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను, పరిశుద్ధులను, సహోదరిమణులను అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి తండ్రి. మీకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి సంఘానికి నాయన పెద్దలుగాను, అలాగే పరిచారకులుగాను నాయన తండ్రి సహకారులుగాను ఉన్న బిడ్డలందరినీ దీవించండి. అలాగే దైవ సేవకుల కుటుంబాలని నాయన తండ్రి రాజు గారిని, రాణి గారిని, అలాగే వారికి ఇచ్చిన కుమారును, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాలు మీ సన్నిధిలో నాయన వెలుగుతూ ప్రభు అనేకులు వెలిగించడానికి వారు ప్రయాసపడుతుండగా వారి ప్రయాస పోరాటంలో మీ తోడును, మీ యొక్క సహాయాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మరి ఎంతవరకు విన్న వాక్యాన్ని మా వెనుకట్లో ఫలింపజేయండి. ఎంతవరకు జరిగినటువంటి పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించారని విశ్వసిస్తూ నమ్ముచున్నాం ప్రభు. ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరలా రేపటి ఉదయకాల సమయంలో మరొక నాయన తండ్రి నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నాయన అపోస్తుల కార్యాల ద్వారాగా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీ సహాయాలు అనుగ్రహించమని నేటి దినంలో మీరు అందించిన సహాయాలను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ తండ్రి ఇచ్చిన దినాన్ని అంతటిని బట్టి నేను మీకే మహిమ, ఘనత, ప్రభువులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.